వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఆదివారం సాయంత్రం వీచిన భారీ గాలులు మామిడి తోటలకు తీవ్ర నష్టం చేశాయి. నందిగామ, జగ్గేపేటలోని పలు మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో మామిడికాయలు రాలిపడ్డాయి. దీంతో మామిడి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట నేలపాలు కావడంతో చూసి తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసి ప్రజల మనసులను గెలుచుకుందని నందిగామ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా నందిగామ గాంధీ బొమ్మ సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో విజయ దొందిబి మోగించడం లేదని నిరూపించిన పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. మున్ముందు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బాగేయడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ చాప కింద నీరు లాగే బాగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీని చాలా రకాలుగా విమర్శించారు. మా యొక్క విజయమే ఆ యొక్క విమర్శలకి మేము సమాధానంగా చెబుతున్నాం. భారతీయ జనతా పార్టీ విమర్శించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ విమర్శించదు ఎవరిని. వాళ్ళ యొక్క విజయమే విమర్శలకు, మీ యొక్క విమర్శలకి సరైన సమాధానం చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. పెనుగంచిప్రోలులో ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రైతులను నిలువునా ముంచింది. ఆరబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినప్పటికీ గాలి ధాటికి అవి ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షం తమ నోటికాడ కూడును లాగేసుకుందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నందిగామ కోనేరు పుష్కరిణి ఆక్రమణలను తొలగించాలని రోజురోజుకు నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఈ సందర్భంగా నందిగామ రథం సెంటర్లోని శివాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. ఇకనైనా అధికారుల మనసు మారాలని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా హిందూ సంఘాలు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.